వర్ధిల్లాలి రామిడి ప్రతాప్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రామిడి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద నిన్న జరిగిన ధర్నాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మీడియా పాత్ర చాలా స్పీడ్గా ఉంది. నిన్న ఆ వేణు అనే అతనిట్లాగా జల్లంకి పోలీసులు పట్టుకెళ్ళారు అని మాకు మెసేజ్ వచ్చింది. మేము హడావిడిగా వేణు దగ్గర పోయేసి అసలు ఏం జరిగింది, ఆ అన్నవరం క్వారీ దగ్గర ఉన్నారంటే నేరుగా క్వారీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు తీరా అక్కడ పోయిన తర్వాత ఇక్కడ నేను జల్లంకి తీసుకెళ్లారు. జల్లంకి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ జల్లంకి స్టేషన్కి వెళ్ళారు. క్వారీ నుంచి జల్లంకి లేదు, మళ్ళీ కలిగిరి తీసుకెళ్లారని చెప్పారు. వాస్తవం ఇదంతా జల్లంకి తీసుకెళ్ళి కలిగిరికి తీసుకెళ్ళారు. ఈ గ్యాప్లో మీడియాలో స్ట్రోలింగ్ అంటే పోలీసు వాళ్ళే ఉద్యోగం చేయక్కర్లా, మీడియా వాళ్ళు ఏమి స్ట్రోల్ చేస్తారో ముందే చాలా ప్రీ ప్లాన్డ్గా పక్కన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పక్కన ఉన్న చిడతలు కొట్టేవాళ్ళు ఉన్నారు. చిడతల పార్టీ అని కొత్తగా వచ్చారు, ఒక 4-5 ఉన్నారు చిడతల బ్యాచ్. ఆ చిడతల బ్యాచ్ స్ట్రోలింగ్ కొడతా ఉంది. అరెస్టు ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం, నేరుగా హత్యా ప్రయత్నం. ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా డ్రోన్ కెమెరా పైకి ఎగిరితే దాంతో హత్య చేస్తారా? దానికోసం నిన్న ఏడుపులు పెడబొబ్బులు కింద పడి దొర్లాడాలు దండాలు చేసి ఏందో ఆ సంస్కృతి ఏందో అర్థం కదా, ఎప్పుడు లేదు అది. అలాంటి సంస్కృతి కావల్లో పెంచి పోషిస్తున్న ఆ చిడతల మీడియా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నా, మరీ చెప్తా ఉన్నా, మీ వల్ల అనవసరంగా తెలుగుదేశం పార్టీలో చేరి లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మంచి పార్టీలో ఆయన పోండి అనేసి పంపించున్నారు. వాళ్ళందరూ గొడవలు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావద్దు, కావాలని ప్రశాంతంగా ఉండనివ్వండి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. ఈ పాటికి మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆయన్ని ఇక్కడ డ్రోన్ కెమెరాతో ఎట్లా చంపేస్తారో, అటెంప్ట్ మర్డర్ కేసు ఏందో వారి అన్న తర్వాత, నాకు కూడా క్వారీ ఉంది, వారి అన్న తర్వాత ఆడ గడ్డపారు ఉంటుంది, సుత్తు ఉంటుంది, కత్తి ఉంటుంది, ఇంకా జిలిటెడ్ స్టిక్స్ ఉంటాయి. ఆ జిలిటెడ్ స్టిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టాల, ఈ బాంబులు ఏళ్ళ దగ్గర దొరికాయని. క్వారీలో ఉంటాయి కదా, మా క్వారీ ఉన్నాం. కావల్లో జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏం జరిగింది, దాన్ని ఎలా చిత్రీకరించారు అనే దానిపైన వీళ్ళు చేసే కుట్రలు, కుతంత్రాలు, నటనలు వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా నాయకుడు, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వేణు గురించి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాలుగా వేణు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర ఏం చేస్తున్నాడు,
అతను చేసే పని ఏంది పాత్రికేయ మిత్రులకి తెలుసు. అదేవిధంగా నిన్న నవరసాలు పండించినటువంటి ఇక్కడి నుంచి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు వేణు. అటువంటి వేణు మీద హత్యా ప్రయత్నం నేరం మోపి ఒక రౌడీ ఒక గోండా హత్యాయత్నం చేయడానికి వచ్చాడు అని చెప్పి మీడియాలో అయితేనేమి తెలుగుదేశం వాళ్ళు అయితేనేమి చెప్పడం నిజంగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, నిన్న మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి వచ్చినటువంటి వార్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మీద కూర్చొని వాళ్ళు చేసినటువంటి నటన, ఇదంతా కూడా సినిమాలాగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో మనం చూసుంటాం. ఏంటంటే నిన్న వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి అని చెప్పడానికి వాళ్ళే పెట్టి ఈ రకంగా క్రియేట్ చేశారు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఇది మనం ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలే. మన కావ్య కృష్ణారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యుండి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నేర్పించినటువంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, గతంలో నేను కూడా టీడీపీ పార్టీలో నుంచి వచ్చిందాన్నే, అయినప్పటికీ గతంలో నేను ఇన్ని అరాచకాలు ఎప్పుడు చూసింది లేదు. కానీ కావలికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసులు కానివ్వండి, ఒకరి మీద ఒకరు ఈ రకంగా విమర్శలు చేసుకున్నారేమో కానీ ఇలాంటి హత్యాయత్నాలు ఇలాంటివి ఎప్పుడు కూడా మేము వినలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది కూడా కార్యకర్తలకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాకు ప్రత్యేకమైన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు చూస్తున్నారు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీదనే ఒక ప్రతీకార కక్షతో కుట్రలు, కేసులు చేస్తున్నారో తప్ప పరిపాలన మీద ఎక్కడ కూడా పరిపాలన చేయకుండా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ మధ్యనే కావలి రూరల్ మండలంలో తుమ్మలపేట పంచాయతీ పరిధిలో జలజీవన్ మిషన్ 33 కోట్ల పరిధిలో ఎక్స్మినిస్టటువంటి గౌతమ్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో శిలాఫలకం వేశారు. అది అందరికీ కూడా తెలుసు ఆ శిలాఫలకాన్ని ఏ విధంగా చేశారు. కానీ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రత్యేకతగా ఉండే విధంగా ఈ విధంగా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, కూటమి ప్రభుత్వం కావలి నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చే నుంచి కూడా మనకి పైలాన్ పథకాన్ని 4 జర్నలిస్టులు చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో హత్యాత్మక కేసు నమోదు చేసినప్పుడే ఈ యొక్క కావలి నియోజకవర్గ రాజకీయాల్లో ఏ దిశలో ప్రయాణిస్తున్న సంగతి మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందువల్ల చెప్తున్నానంటే, మీరు ఈ యొక్క కావలి నియోజకవర్గంలో అధికారం